చాలామంది పేరెంట్స్ ఇప్పుడు డివోర్స్డ్ డాటర్ ఇస్ బెటర్ దెన్ ఎ డెడ్ డాటర్ అంటున్నారు. పర్ఫెక్ట్ వర్డ్. రీసెంట్గా మనం ఒక మర్డర్ కూడా చూసాం మియాపూర్లో, పటాన్ చెరువు దగ్గర. కత్తి పెట్టి ఇట్లా నరికి వన్ పార్ట్ నరికి చంపాడు. కట్నం కోసం చంపడం ఏంటి మ్యామ్? ఇప్పటికి కూడా ఎన్ని వరకట్న వేధింపులు కావచ్చు చూస్తూనే ఉన్నాం. వరకట్నం కంటే ఎక్కువ ఈగో. సో సిల్లీ రీజన్స్ మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో సిల్లీ రీజన్స్ ఏంటి మ్యామ్ డివోర్స్ కోసం? సిల్లీ రీజన్స్ బికమ్స్ డీపర్. నాతోటి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పలేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తాం. ఏజ్ గ్రూప్ అయినా లేదురా బాబు, 60 ఏళ్ళ పెద్ద అయినా కూడా 20 ఏళ్ళ అమ్మాయిని హిట్ చేస్తూ ఉంటాడు. 20 ఏళ్ళ అమ్మాయి పైసల కోసం 60 ఏళ్ళ మొగాడిని హిట్ చేస్తూ ఉంటుంది. రియల్లీ ఇంక ఈ రిలేషన్ బ్యూటిఫుల్గా నడుస్తుంది, చెడగొట్టుకోవద్దు అన్నప్పుడు మాత్రం నో ప్రైవసీ, జస్ట్ సరెండర్. హలో ఎవ్రీవన్. సో ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే డివోర్స్ కేసులు కావచ్చు, పెళ్ళి గురించి కావచ్చు, సిచ్యుయేషన్షిప్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ బోల్డ్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. సో నిజంగానే ఎవరైనా ఒక మాట చెప్తే చాలామంది ఇన్స్పైరింగ్గాను మోటివేటింగ్గా తీసుకొని వాటిని ఫాలో అవుతున్నారు. అలా రిలేషన్షిప్స్ గురించి, రిలేషన్షిప్ స్టేటస్ గురించి, ఆ బంధాలు బాంధవ్యాల గురించి ఇలా ఉంటే బెటర్ అని చెప్తూ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్న లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. పెళ్ళి, ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడో సాచురేషన్ పాయింట్ వచ్చి చాలా సిల్లీ రీజన్స్కి డివోర్స్ తీసుకుంటున్నారు. అలాగే చాలా ఇయర్స్ భరించి డివోర్స్ తీసుకున్నారు. సో డివోర్స్ అలా భరించి తీసుకోవడం ఓకేనా? లైక్ టు హ్యావ్ ఫ్రీ లైఫ్, హ్యాపీ లైఫ్. మీరు అన్నట్టు ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, మెంటల్ అబ్యూస్ కావచ్చు, దే ఆర్ డయింగ్. సో చాలామంది పేరెంట్స్ ఇప్పుడు డివోర్స్డ్ డాటర్ ఇస్ బెటర్ దెన్ ఎ డెడ్ డాటర్ అంటున్నారు. పర్ఫెక్ట్ వర్డ్, రైట్? నో డౌట్. సో అలాంటి సిచ్యుయేషన్స్లో డివోర్స్ కరెక్టా? అసలు అందులో డౌట్ ఏంటి? మీరు ఇప్పుడు అంత భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ రియల్లీ నిన్ను అబ్యూస్ చేసి, అంటే ఒక పెళ్ళిలో నేను ఏం చేసినా చెల్తుంది, ఈ సొసైటీకి భయపడి ఉంటారు అనే ఉద్దేశంతో కనుక ఒకవేళ జెంట్స్ గనక బిహేవ్ చేసినట్టయితే, లేకపోతే లేడీ అయినా కూడా లాస్య లేడీస్ కూడా కొంతమంది చాలా క్రూరంగా బిహేవ్ చేసి డబ్బులు, నేను నా దగ్గరికి ఒక 498 కేసులు ఈ ఇద్దరు వచ్చారు నాకు క్లయింట్స్ కౌన్సిలింగ్కి. దిస్ లైక్ యుఎస్లో దే హ్యావ్ అనదర్ ఎఫ్ఐఆర్ అండ్ దే ఆర్ యూజింగ్ ద హస్బెండ్. అంటే నేను సెటిల్ అన్ని మనీ చేసుకునేంత వరకు ఈయన దగ్గర ఉండేది, తర్వాత నేను వెళ్ళిపోతా, ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడినావంతా కోసుకుంటా. ఓ మై గాడ్. నేను వాయిస్ రికార్డ్ విన్నాను. సో అందుకనే రెండు వర్గాలకి చెప్పేది ఏంటి అని అంటే, వెన్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ కానీ, మెంటల్, ఏ రోజు నీ జీవితం ఎలా ఎండ్ అవుతుందో తెలియదు అనే ఒక భయంలో మాత్రం ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా బ్యూటిఫుల్లీ మీరు చెప్పినట్టు పేరెంట్స్ కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేయటం అనేది ఇంకా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా మనం ఒక మర్డర్ కూడా చూసాం మియాపూర్లో, పటాన్ చెరువు దగ్గర. ఎంత దారుణంగా డివోర్స్ అంటే ఎందుకులే అని పాపం 1 year ఉన్న అమ్మాయిని కూడా ఓపిగా ఆమెను సంజాయించి మళ్ళీ పంపిస్తే వాడు కత్తి పెట్టి ఇట్లా నరికి వన్ పార్ట్ నరికి చంపాడు, చిన్న బాబు ఎదురుగా. సో అదే అర్థం కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో కట్నం కోసం చంపడం ఏంటి మ్యామ్? ఇప్పటికి కూడా ఎన్ని వరకట్న వేధింపులు కావచ్చు చూస్తూనే ఉన్నాం. 2 extremes ఉన్నాయి. అందుకనే అంటున్నా. నేను ఇప్పుడు వచ్చేటప్పుడే చూస్తున్నాను, మేము ఈ స్టూడియోకి వస్తున్నప్పుడు మనము ఫుల్ పెరిగింది, మోడర్నైజేషన్ అయినాయి, పబ్లు అయ్యాయి, ఇట్లా మాట్లాడుతున్నాం కదా, పెద్ద పెద్ద హోటల్స్ అయినాయి, అన్నీ మాట్లాడుతున్నాం కదా. నేను వస్తున్నప్పుడు మీ స్టూడియో కాకుండా ఇంకొక 2 గల్లీల ముందు ఐ సా వన్ స్మాల్ బండి, ఇట్లా పాన్ షాప్ అంటారు కదా, లిటరలీ స్మాల్ కుట్టి వన్ బడ్డీ కొట్టు. ఇక్కడ బంజారా హిల్స్లో బడ్డీ కొట్టు అండ్ నువ్వులుండలు అలా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఉన్నాయి. దెన్ ఐ ఫెల్ట్ దట్ టడా అని బ్యాక్ వెళ్ళిపోయింది మెమరీస్, లైక్ వ్యూస్. అండ్ ఎవరో వచ్చి అక్కడ గాజులో పెట్టింది. స్టిల్ ఇట్స్ దేర్. యాజ్ యూ సెడ్, ఎంత ఎవల్యూషన్ అయినా ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. సో ఆ వర్గం ఎవరు అంటే, వరకట్నం కంటే ఎక్కువ ఈగో. డబ్బు ఇవ్వట్లేదు, ఈ అమ్మాయి డబ్బు ఇవ్వట్లేదు, అలా కాకుండా డబ్బు ఉందని వాళ్ళ వైపు తిరుగుతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళతో బాగుంటుంది, వీడు మంచోడు కాదని చెప్తుంది. ఒక రకమైన, అంటే వీళ్ళెవరు తెలుసా,
అంటే నాకు సైకలాజికల్గా నేను చదివినంతవరకైనా లేదా చూసినంతవరకు ఒక 60% వీళ్ళు మనుషులతో కలవని వాళ్ళు, సొసైటీ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, ఇంట్రోవర్డ్స్. తర్వాత పేరెంట్స్ ఒక రకమైన ఫీడింగ్ చేసిన వాళ్ళు. ఏంట్రా నీ పెళ్ళానికి నీకు ఇవ్వడం లేదా, శాలరీ ఇవ్వడం లేదా, నీ నువ్వెందుకు చేస్తున్నావు, అమ్మ చెప్తుంది నీ పెళ్ళాన్ని నువ్వెందుకు చేస్తున్నావురా అనగానే వీడికి తెలియకుండా అసలే మగ పురుషత్వంలో ఇంకా స్మాల్గా ఉండదు అసలు నేను అని. సో ఎప్పుడైతే ఇలా గనక అన్నప్పుడు దెన్ దే విల్ ట్రిగ్గర్ అవి ద యానిమల్ యాక్ట్ వచ్చినప్పుడు వెన్ దే కాంట్ టాలరేట్ అయినప్పుడు ఇగో ఇలాంటివి అవుతాయి. సో సిల్లీ రీజన్స్ మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో సిల్లీ రీజన్స్ ఏంటి మ్యామ్ డివోర్స్ కోసం? సిల్లీ రీజన్స్ అంటే నేను చెప్పనా మీకు, అదే సిల్లీ రీజన్స్ బికమ్స్ డిగ్ డీపర్. ఆ సిల్లీ రీజన్స్లో నాతోటి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పలేదు. ఓకే, నేను ఫోన్ చేస్తే ఎత్తవా, బోత్ ద సైడ్స్ అబ్బా, 2 సైడ్స్ కాదు. అట్లా కాకుండా నాకు చెప్పకుండా నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళావు. సరే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది అన్నది వెరీ సీరియస్ టర్మ్స్. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే కూడా సో అది టూ మచ్ కంట్రోల్ కదా అమ్మాయిలు కూడా. సో అంటే టూ మచ్ ఇట్లా బైనాక్యులర్స్ పెట్టి చూడడం, ప్రైవసీ స్పేస్ ప్రైవసీ స్పేస్ ఇది పెద్ద వర్డ్, పెద్ద వీడియో చేయాలి దీని మీద. ఈ ప్రైవసీ ఏంటో, ఈ స్పేస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొబైల్ కి పాస్వర్డ్ అసలు చెప్పాలి, అక్కడ పడేయాలి. వెన్ యు ఆర్ రియల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో స్పేస్ ఓకే, స్పేస్ ఈజ్ లైక్ నౌ మై మూడ్ ఈజ్ నాట్ గుడ్ బికాజ్ సపోజ్ లైక్ ఐ హ్యావ్ ఎ పీరియడ్, స్పేస్ ఈజ్ గుడ్. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, స్పేస్ ఈజ్ గుడ్. స్పేస్ నౌ ఐఎమ్ లైక్ ఫీలింగ్ సమ్ హార్మోనల్ చేంజెస్. లేదు హస్బెండ్కి చాలా ఇరిటేషన్, బాస్తో ఫుల్ కుమ్మేసి పంపించిండు, హీ సో పిస్డ్ ఆఫ్. నువ్వు రాగానే మనం బయటికి పోదామండి, you'll get cranky, no? Correct. ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అండ్ హర్ట్ యూ డోంట్ నో. అది అర్థం చేసుకునే తత్వం ఎప్పుడైతే వైఫ్కి ఉంటుందో ఈ గొడవలు ఉండవు. అదే వైఫ్ అనుకో, సపోజ్ సమ్ మూడ్ చేంజెస్, వాళ్ళ అమ్మగారింట్లో ఏదో అయింది, లేకపోతే చుట్టుపక్కన ఏ అక్కనో ఏదో గాసిపో పెట్టి ఈమె మూడ్ ఖరాబ్ చేసింది, లేదు మెనిస్ట్రియల్ పీరియడ్స్, సమ్ హార్మోనల్ చేంజెస్, she didn't cook, she didn't had and she was not good, then you should understand that, దాన్ని అర్థం చేసుకొని if you give that emotional support కదా, that is more. నువ్వు ₹1,00,00,000 డైమండ్ నెక్లెస్ కూడా అవసరం లేదు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు. అంతేకాని మీరు ఇప్పుడు అన్నట్టు పాస్వర్డ్కి ప్రైవసీ ఏముంటుందిరా, స్పేస్ ఉండాలి కానీ ప్రైవసీ ప్రైవసీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ వర్డ్. ప్రైవసీ నీ ఫోన్కి ఏం ప్రైవసీ? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేని ప్రైవసీ ఏంటి? మేకింగ్ సెన్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ ఎస్. సో దాట్స్ హౌ ఐ కరెక్ట్ అయినప్పుడు ఓపెన్ గా చెప్పడానికి. ఇప్పుడు నువ్వు రైటే, నీకెవరో ఒకళ్ళు పిచ్చ మెసేజ్లు పెడుతున్నారు మేడం ఆయనకు అనుమానం వస్తుంటే అది కూడా చెప్పు, అటు పడే. నీ రిప్లై అయితే లేదు కదా, అదైతే ట్రూ. ఈ మధ్యలో నీ ప్రమేయం లేకుండా కూడా నీ మెసేజ్ నీ ఫోన్లోకి మెసేజ్లు వస్తుంటుంది. బికాజ్ నవ్ డేస్ సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఎనీబడి కెన్ అప్రోచ్ ఎనీబడి అండ్ ఎనీబడి కెన్ రియలీ మెసేజ్ ఎనీబడి. సో దాట్ నీ ఇంటెన్షన్ ఏం లేదు, బ్యాడ్ ఇంటెన్షన్, జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ కీప్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ ఒకవేళ అట్లా చూసినారేమన్నా మెసేజ్ ఈదర్ ఆఫ్ ద పార్ట్నర్, యూ జస్ట్ ఆస్క్, ఎవరు భలే సరదాగా పెట్టారు, దెన్ లైక్ ఇట్ విల్ బికమ్ అ ఫన్ థింగ్. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ ఎనీ అఫైర్ అండ్ ఆల్ దీస్ కదా. కరెక్ట్. నువ్వు యు ఆర్ నాట్ ఫ్లర్టింగ్ కదా, సోషల్ మీడియా ఫ్లర్టింగ్ కూడా లేదు కదా, మళ్ళీ ఎందుకు భయపడేది? అబ్బాయిలు చేస్తారు మ్యామ్, వైఫ్లు ఉన్నా లవర్స్ ఉన్నా ఇంకొక అమ్మాయి హాయ్ పెట్టగానే వీళ్ళు ఇది టూ టైమింగ్ మామూలుగా ఉండదు. నిన్నే చెప్తుంటే నేను ఎక్కడ చాలా ఫీల్ అవుతారు అబ్బాయిలు అని. అందుకే అబ్బాయిలు అనాలంటే భయం వేస్తోంది. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, అనాలా? సరే అదే అనాలి అని లాస్ట్ నన్ను బలవంతంగా అనిపిస్తుంది. కాకపోతే రేషియో ఎనీ టైం అబ్బాయిలు ఎక్కువ ఉంటుంది. దట్ ఐ విల్ సే నో డౌట్. ఎక్కడో ఒక చిన్న కల్చర్ ఉంటుంది అమ్మాయిలకి, రేషియో విల్ బి లెస్. టూ టైమింగ్ చేసే అమ్మాయిలు కొంచెం తక్కువ ఉంటారు.
అబ్బాయిల మీద అని మాత్రం దట్ ఐ కెన్ సే. ఎందుకంటే నాకు నిన్ననే ఒక అమ్మాయి పెట్టింది, MBBS షీ స్టడింగ్, అండ్ షీ సెడ్ మేడం నాకు మ్యారేజ్ మీద నాకు అసహ్యం వేస్తుంది, బికాజ్ నేను చూస్తున్నాను నా చుట్టుపక్కన మా అమ్మ పెళ్లి చేసుకో అంటుంది, ఇట్లా నేను చూస్తున్నాను ఎవ్వరు ఫ్రెష్ అబ్బాయి దొరికేటట్టు లేడు, అండ్ అమ్మాయిలేమో 2 టైమింగ్, నా ఫ్రెండ్సే ఉన్నారు 2 టైమింగ్ చేసేవాళ్ళు, నాకు ఇట్లా అందరు ఏమైనా చెప్పుకోబుద్ధి అవుతుందని నాకు ఇంత పెద్ద మెసేజ్ రాసింది నా ఒక వీడియో కింద కమెంట్. ఐ ఫెల్ సో స్వీట్ ఆఫ్ హర్, దెన్ ఐ గేవ్ మై నెంబర్ టు టాక్ టు మీ టు గైడ్ హర్ లైక్ హౌ ఇట్ ఈస్ అని. సో మీరు అన్నట్టు 2 టైమింగ్ నడుస్తుంది కాబట్టి సి ఇఫ్ యూ రియల్లీ లవ్ దట్ పర్సన్, ఇఫ్ యూ రియల్లీ ఇంక ఈ రిలేషన్ బ్యూటిఫుల్గా నడుస్తుంది, చెడగొట్టుకోవద్దు అన్నప్పుడు మాత్రం నో ప్రైవసీ, జస్ట్ సరెండర్. ఎందుకంటే అది ఒక మంచి వెపన్ టు కీప్ యూ ఆన్ ట్రాక్. నిన్ను చెడు వైపు వెళ్లకుండా నిన్ను కట్టిపడేస్తుంది. ఎందుకంటే ఇంక ఓపెన్ ఉంది కదా, నువ్వు చెడు చెయ్యలేవు కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు చేస్తలేవు ఓకే, ఫ్యూచర్లో కూడా నువ్వు ఎప్పుడు ఫ్లిప్ అయ్యేది తెలియదు కాబట్టి, బికాజ్ దట్స్ హౌ నక్కల్లాగా ఉన్నారు మన చుట్టూ నిన్ను టపాక్ అని ఫ్లర్ట్ చేయడానికి, ఫ్లిప్ చేయడానికి, ఎమోషనల్లీ నిన్ను ఎక్కడో ఒకసారి హిట్ చేయడానికి ఉన్నారు. దే ట్రై అ లాట్ టు హిట్ ఆన్ యూ. ఇంకా చెప్పొద్దు, అమ్మాయి ఏజ్ గ్రూప్ అయినా లేదురా బాబు, 60 ఏళ్ళ పెద్ద అయినా కూడా 20 ఏళ్ళ అమ్మాయిని హిట్ చేస్తూ ఉంటాడు. 20 ఏళ్ళ అమ్మాయి పైసల కోసం 60 ఏళ్ళ మొగాడిని హిట్ చేస్తూ ఉంటుంది. 40 ఏళ్ళ అమ్మాయిని 20 ఇయర్స్ అబ్బాయి కూడా హిట్ చేస్తా ఉంటాడు. నేనే చేశాను కదా ఒక వీడియో, అందులో లాక్స్ మిలియన్స్ లో పోతుంది. చాలా పెద్ద ట్రెండ్ తెలుసా? ట్రెండ్ అనకండి, నాకు వామిటింగ్ వస్తుంది. ట్రెండ్ పాడాగానే అసేకరమైన పనులు. అదే చెప్తున్నా, వాడు ఎంత బాగా మొన్న ఒక ఇంటర్వ్యూ, మీడియా ఇస్ రియల్లీ బ్యాడ్ యార్. మీడియాలో మొన్న ఒక ఆంటీతో నీ రిలేషన్ ఏంటి అని ఒక ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన, అండ్ దాట్ వెంట్ సో వైరల్, అండ్ దే వర్ రియల్లీ డూయింగ్ రొమాన్స్ ఆన్ ద సెట్స్, అండ్ ఆంటీలు అరే నువ్వు చేసుకున్నావు ఏదో, దానికి వెళ్ళి నువ్వు వ్యాలిడేషన్ ఇవ్వడం ఏంటి? ఇంకో 10 మంది చూసి నేర్చుకుంటారు. అదే నేను అంటున్నాను. దట్స్ హౌ లైక్ సొసైటీ నార్మ్స్ ట్యాబు పోతుంది. లివ్ ఇన్ అయితే ఏంటి, డివోర్స్ అయితే ఏంటి, వేరే ఆంటీలతో ఉంటే ఏంటి, గ్రేట్గా ఫీల్ అవుతున్నారు.